నేను దాచిపెట్టుకున్న డబ్బులు ఒక 5,000 ఉన్నాయి, నా దగ్గర 2,000 ఇస్తానండి అంటే, నువ్వు 2,000 ఇస్తే ఎట్లా? నేను ఎప్పటి నుంచో దాచిపెట్టుకున్నాయి. ఇంట్లో డిస్కషన్స్. ప్రైజ్ ది లార్డ్. అటు చేసి ఇటు చేసి ఇటు చేసి అటు చేసి 200 రూపాయలు తెచ్చిస్తారు పాస్టర్ గారికి. ఈ డిస్కషన్ ఎక్కడ జరిగింది? అననీయ సఫరియా దగ్గర జరిగింది. ఇంట్లో డిస్కషన్స్ జరగవా? ఎక్కడ జరిగినా జరగకపోయినా డబ్బుల దగ్గర జరుగుతాయి. కానీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఇది నిన్ను పైకెత్తటానికి వచ్చిందే గాని నిన్ను ఇబ్బంది పెట్టడానికి రాలా. దేవుని మార్గాలు మీకు నేను బోధిస్తున్నాను. ఇట్లాంటి రహస్యాలు చెప్తే ఏమవుతుందంటే, ఇంట్లో కూర్చొని రేపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్కి పేపర్ మీ చేతికి ఇచ్చినట్టు రేపొద్దున్న పరిస్థితి వచ్చినప్పుడు. కానీ దేవుడు ప్రేరేపించాడు కాబట్టి చెప్తూ ఉన్నాను మీకు. నువ్వు స్పందించినా నీ హృదయం ఎలా స్పందిస్తుందో దేవుడు చూస్తాడు. అందరు ఇస్తుంటే నేను ఇయ్యకపోతే బాగోదని అననీయ సఫర్ ఎలాగ వచ్చావేమో. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇస్తున్నారా? పెంతెకోస్తు ఆ యొక్క సంఘంలో అపోస్తల కార్యాలు అందరూ ఇస్తున్నారండి. మరి అమ్మా నాకు కూడా కొంచెం పెట్టు. అది నీ దగ్గర అక్క దగ్గర ఇది నువ్వు తింటున్నావా? మరి నీ దగ్గర ఎందుకు వచ్చిన శబ్దం? నేనేం అనలే. తిను, శబ్దం రాకుండా తిను. ప్రైజ్ ది లార్డ్. అక్కడ లేఖనాలు చూస్తే అందరూ ఇస్తున్నారు. నువ్వు ఇవ్వమని దేవుడు ఏం బలవంతం చేయలా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇస్తున్నప్పుడు మనం ఇయ్యకపోతే బాగోదని ఇచ్చారు. కానీ దేవుడు ఏం చూశాడంటే, ఇవ్వాల్సిన విధంగా ఇచ్చావా, ఇవ్వకూడని విధంగా ఇచ్చావా? పాస్టర్ గారు ఏదో 2 మాటలు చక్కని దీవెన మాటలు చెప్పి వెళ్తారనుకుంటే మా హృదయాలను చదువుతున్నాడు ఏంటి అని. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను చెప్పాను సమయం ఎక్కువది, ఎందుకంటే ఈ విషయం మీతో పంచుకోవాలని దేవుడు నన్ను బలపరిచాడు. నా మీద ఆత్మను ఉంచాడు ఇప్పుడు ఈ విషయాలు మీకు చెప్పడానికి. పాస్టర్ గారు వెనక్కి కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారో తెలీదు, అడగండి. నేను ఎప్పుడు ఇట్లాంటి విషయాలు ఎక్కడ మాట్లాడలా. మనకి పాస్టర్ముల సపోర్ట్ ఉండాలి, లేకపోతే సేవ చేయలేం. నాన్న ఎందుకు నాన్న ఫ్యాన్తో ఆడుకుంటున్నారు? మీరు ఫ్యాన్తో ఎందుకు ఆడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూసి దైవ సేవకుడు స్పందించాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. స్పందించింది ఎవరు? దైవ సేవకుడు. ఇప్పుడు నేను స్పందిస్తున్నాను, చూసింది ఎవరు? దేవుడు. అసలు దేవుడు ఎందుకు అది అనుమతించాడు? దేవుడికి ఏమైనా తక్కువయ్యా? దేవుడికి ఏమైనా తక్కువయ్యా? కాదు. అది మీ దీవెనకు దేవుడు అనుమతించిన ఒక సందర్భం అంతే. దేవుడు చెప్పిన విధంగా వీళ్ళందరూ తీసుకొని వస్తూ ఉండగా సంఘం క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ వేరే ఇచ్చారు కానీ దేవుడు కోరుకున్న విధంగా తేనందుకు దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఫైనల్గా అదే చేశాడు. కానీ వీళ్ళు దాన్ని కోల్పోయారు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? ఇటువంటి సంఘములోనికి అటువంటి దేవుణ్ణి నమ్ముకోవాలి అంటే ప్రజల మధ్య దేవుని యొక్క పరిశుద్ధత, ఒక భయాన్ని ఆయన తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే విశ్వాసులు అందరూ కూడా ప్రభు యొక్క బిడ్డలకు ఏమైనా విషయం జరిగినప్పుడు వారందరూ ఎలాగైతే స్పందించారో ఆ విధానాన్ని చూసి, నులుకుపేటలో ఉదాహరణకి మీ ఇల్లు అమ్మారనుకోండి,
తర్వాత వెనుకున్న ఇల్లు ఇంకొకళ్ళు అమ్మారు, ఆ పక్కన ఉన్న స్థలం ఇంకో ఆమె. ఇక్కడ మీరు ఒక 50 మంది ఉంటే 50 మంది ఇల్లు అమ్మారనుకోండి, ఆ సెంటర్లో టాక్ వస్తుందా రాదా? ఏమండి, ఏదో నీ దగ్గర ఉన్న నక్లీస్ అమ్ముకుంటే ఎవరికి తెలీదు. నీకున్న పొలం, నీకున్న ఇల్లు, ఇక్కడున్న మీ 50 మంది మీ అందరు అమ్మారనుకోండి, సెంటర్లో వస్తుందా రాదా? ఏమొస్తుంది? ఏమి రావాలనుకున్నాడు దేవుడు? వీరు వారి దేవునికే, వీరు ఎటువంటి వారై ఉన్నారో ఆ దేవుని ఆలయంలోని వారికి దేవుని భయం స్టార్ట్ అవుతుంది. మనం బ్రతికేదే దీనికోసం, కానీ వీళ్ళు దీని కొరకు బ్రతకటం లేదయా. ఎట్టి దేవుని వీళ్ళు సేవిస్తున్నారని ఒక భయం తేవాలని ప్రభు దానిని బట్టి సంఘములో ఈ సజీవుడైన దేవుని యొద్దకు అనేకులను ఆకర్షించుకునే కార్యం ఒకటి తలపెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళిద్దరు దాంట్లో పాలు పొందలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. సో సంఘములో విశ్వాసులకు ఇటువంటిది కలిగినప్పుడు దేవుడు ఒక ప్రణాళికను ప్లాన్ చేస్తాడు. దాంట్లో మీరు యోగ్యులు అవ్వాలి. ఇప్పుడు సంఘములో సేవకునికే జరిగితే అనేది మరొక విషయం. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకు జరగటం అనేది ఒక విషయం, సేవకునికి జరగటం అనేది మరొక విషయం. సేవకుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో గుండా వెళుతుంటే దేవుడు చూస్తాడు, నీకు ఒక అవకాశం ఇస్తాడు నువ్వు ఫలించటానికి. ఆ అవకాశం ఏంటంటే, గుర్తుంచుకోండి, మీ జీవితాలు వర్ధిల్లటం అంటే మొదట మీరు దేవుని ప్రేమించాలి, రెండవది దేవుని సేవకుని ప్రేమించాలి, మూడవది దేవుని సంఘాన్ని ప్రేమించాలి. దీన్ని ప్రేమించే వారు ఇక్కడ ఉంటే నీ అడ్రస్ ఎవరికి తెలియకపోవచ్చు, ఒక దినాన నువ్వు నక్షత్రంలాగా వెలుగుతావు. ఈ నక్షత్రం ఎక్కడిది అంటే, ఈ నక్షత్రం దావీదు గోత్రంలో నుంచి వచ్చింది, ఈ నక్షత్రం అబ్రహాంలో నుంచి వచ్చింది, ఈ నక్షత్రం యూదా గోత్రంలో నుంచి వచ్చింది, ఈ నక్షత్రం ఇజ్రాయేలీలో నుంచి వచ్చింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అంటే గొర్రెలు కాసుకునేవారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే పేతురుని చెరసాలలో వేశారో, ఇప్పుడు ఎవరికి వచ్చింది ఇబ్బంది? సేవకులకు వచ్చింది. సేవకులకు ఇబ్బంది రాగానే సంఘం ఆసక్తి పెరిగింది. ఎవరికి పెరిగింది? దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునిని ప్రేమించటాన్ని, దేవుని యొక్క బిడ్డని, దేవుని యొక్క దాసుని ప్రేమించటానికి, దేవుని యొక్క బిడ్డల్ని ప్రేమించటానికి ఒక వాతావరణాన్ని ఆయన అనుమతించాడు. సంఘము, బైబిల్ చెప్తుంది, ప్రార్థించింది కానీ అత్యాశక్తితో ప్రార్థించిందట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మంట ఉంది కానీ ఇంకా మంటలో తీవ్రత ఉందట. ఓ పేపర్ తీసుకోండి, పేపర్ని అగ్గిపుల్ల పెట్టి కాల్చొచ్చా? కాల్చొచ్చు, వెలిగించి. మరి ఒక చెక్క ఉంది, అగ్గిపుల్లకు కాలుతుంది, అది ఇంకొంచెం సెగ ఎక్కువ ఉండాలి. ఒక ఇనుప ముక్కు ఉంది, ఎన్ని అగ్గిపుల్లలకు అది కాలుతుంది. అది ఐరన్ కట్ చేస్తారు చూసారా మన మార్కెట్లో? కස්සనిలా గన్ పెట్టుకొని వాడు అగ్గిపుల్ల వెలిగించి ఒక గ్యాస్ పెట్టి ఐరన్ని కట్ చేస్తాడు, కాలిపోయి పడిపోద్ది ఐరన్. ఇది అగ్నే, అది అగ్నే. ఈ యజ్ఞ అక్కడ పనిచేయదు. ప్రైజ్ ది లార్డ్. ఏది? ఈ కాగితాలు తగలబెట్టే అగ్ని ఇనప ముక్కలను కట్ చేయడానికి పనిచేయదు అది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థనే, కానీ అత్యాశక్తి కలిగిన ప్రార్థన అంటే మంట పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సంఘములో ఆసక్తే కాదు, అత్యాశక్తిని కలగచేయటానికి కొన్ని సందర్భాల్లో కొన్ని ఆయన అనుమతిస్తాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే అక్కడ చెరసాల బద్దలైంది, పేతురు బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు పేతురు? వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, సంఘానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏమైంది అప్పుడు?
సంఘం విస్తరించింది. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒకటి మనుషులంగా మనకి ఇబ్బందే, కానీ దేవునికి భయపడే వ్యక్తి ఒకటి గుర్తుంచుకోవచ్చు, తప్పనిసరిగా వారు విస్తరించడం అనేది తప్పనిసరిగా జరిగే కార్యం. అది దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యోబుకి పరిస్థితి వచ్చింది, కానీ యోబు ముగింపు ఏమైంది? రెండింతలు విస్తరించాడు. దావీదుకి సౌలు వలన పరిస్థితి వచ్చింది, భార్య వలన పరిస్థితి వచ్చింది, తన ప్రాణాన్ని పట్టుకొని పారిపోయాడు దావీదు. కానీ ముగింపు ఏమైంది? ఒకరోజు దావీదు కూర్చొని అనుకుంటున్నాడు, దేవుడు నన్ను స్థిరపరుస్తున్నాడని గ్రహించి తను అనేక మందిని పెళ్లి చేసుకుని, అంటే దాని అర్థం పెళ్ళిళ్ళు చేసుకోండి అని కాదు అర్థం, ఆయన బిడ్డలను హెచ్చించి తన రాజ్యాన్ని విస్తరింపజేయాలనుకున్నాడు. దేవుడు నన్ను స్థిరపరిచాడు. ఎప్పుడు సౌలు వెంబడిస్తూ రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ఒక దినానికి జయించాడు. ఆమేన్. యోసేపు తన జీవితంలో అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళి ఒక దినాన తనను ఒక నక్షత్రంలా కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దేవుడు పైకి ఎత్తితే నువ్వు అక్కడ కూర్చునే సామర్థ్యత నీకుందా? ఆలోచించు. మీ ఇంటిలో పనివానికి అధికారం ఇస్తే వాడు అధికారం చేయగలడా? కానీ ఈ పనివాడు మీ ఇల్లు అంతటినీ మేనేజ్ చేయాలంటే వాడికి కొంచెం తర్ఫీదు ఉంటే వాడు అక్కడ కూర్చోగలడు. దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టాలి అంటే కూర్చుండే సామర్థ్యత మనకుందా? ప్రభువు ఆ సామర్థ్యతను పుటము వేసి పరిస్థితుల ద్వారా మన స్థాయిని పైకెత్తుతాడు. ఎందుకంటే ఆ స్థాయికి వెళితేనే ఆ స్థాయి యొక్క దీవెనను మనం చూడగలం. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటాడు, ఈ యొక్క ప్రస్తుత కాలపు శ్రమలను అవి మనము ప్రవేశింపగూడా మహిమతో పోలుస్తవి ఎన్నటికి ఎన్నదగినవి, పోల్చదగినవి కావు అంటాడు. దేవునికి స్తోత్రం. శ్రమ తర్వాత ఏముంటుంది? మహిమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. శ్రమ తర్వాత ఏముంటుంది? సో దేవుని యొక్క ఆలోచన ప్రకారము స్పందించిన ప్రతి బిడ్డ మీ యొక్క తరములో ఆ యొక్క విస్తరణను చూస్తారు. మీ సంఘములో ఆత్మీయమైన విస్తరణను, అన్ని విధాల విస్తరణను, ఆర్థిక విస్తరణను కూడా చూస్తారు. కారణం ఏమిటంటే దేవుడు చేసే పని ఇలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో గుర్తుంచుకోనండి, ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది అంటే జ్ఞానంతో మీరు చూడగలగాలి, ఇది ఊరికినే నాకు రాలేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వు ఆ స్థితిలో గుండా వెళ్లకుండా ఆయన నిన్ను దీవించిన ఉన్నత స్థితి, ఆ గొప్ప స్థితిలో నువ్వు కూర్చోలేవు. ఎందుకంటే నీకు ఆ జ్ఞానము, నీకు ఆ యొక్క గ్రహింపు, నీకు ఆ యొక్క తగ్గింపు నువ్వు పుటం వేయబడితేనే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? సంఘంలో దేవుడు ఇటువంటి పరిస్థితిని అనుమతించినప్పుడు, సంఘంలో సేవకునికి దేవుడు అనుమతించినప్పుడు, ఎందుకు దేవుడు అలాగ అనుమతించడం జరుగుతుంది అంటే ఆ సంఘాన్ని దేవుడు దీవించడానికి, ఆ బిడ్డలను దేవుడు దీవించడానికి. గుర్తుపెట్టుకోనండి అమ్మా, మీరు మర్చిపోవద్దు, దేవుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి. రెండవది, దేవుని సేవకుడిని ప్రేమించండి, దేవుని సంఘాన్ని ప్రేమించండి. ఈ భూమి మీద నువ్వు ఫలించకుండా నిన్ను ఆపే శక్తి లేదు. ఇదేంటయా అంటే నువ్వు ఆ విధమైన వ్యక్తివిగా నువ్వేది చేసినా ఫలిస్తుంది. ఎందుకంటే నువ్వు ఫలించటం అనేది నువ్వు ఏది చేయాలో అది చేసినప్పుడు ఫలిస్తుంది. నువ్వేది చేయాలి అంటే నువ్వు రాత్రింబగళ్ళు ప్రయాసపడటం కాదు చేయాల్సింది. నువ్వు ప్రయాసపడిన ఆయనకి ప్రియుడుగా ఉండాలి. ఆయనకి ప్రియుడుగా ఉంటే నువ్వు నిద్రించుచున్నప్పుడు నీ అవసరాలు ఆయన తీరుస్తాడు. ఆయనకి ప్రియుడుగా ఉండటం అంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన బిడ్డలను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఇది మీలో ఉందనుకోండి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన బిడ్డల్ని ప్రేమించాలి. మీలో ఉందనుకోండి, మీ యొక్క తరాన్ని ఏ శాపము మీ తరాల మీద పనిచేయదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఈమె నన్ను ప్రేమించింది. ఈమె నన్ను ప్రేమించక ముందు, లూకా 7:27లో 47లో, ఈమె నన్ను ప్రేమించక ముందు ఈమె కొన్నాటిని ప్రేమించింది, పాపాన్ని ప్రేమించింది, పాపం చేసింది,
అయితే ఇప్పుడు ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయన్నాడు. దాని అర్థం ఏమిటి? ప్రేమించటాన్ని బట్టి నీ జీవితంలో పాప శాపం పనిచేయదంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని ప్రేమించటాన్ని బట్టి మనందరము ఆయన్ని తీసుకువెళ్ళి సిలువ వేసిన ప్రభు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఆయన ప్రేమించేవాడు ఏలాడుతూ ఉన్నాడు కాబట్టి నీ మీదకి శాపం రాకుండా చూసుకుంటాడు. ఆ ప్రేమే నీ లోపల ఉంటే శాపం నీ దగ్గరికి రాలేదు. ప్రేమించేవాడు నీ కొరకు ప్రార్థన చేయటానికిను, దేనిని బట్టి ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమే నీ లోపల ఉంటే శాపాన్ని ఇటు పిలిచినా అది ఇటు రాదు. అది శాపానికి నువ్వు శాపం అవుతావు. దేవునికి స్తోత్రం. అసలే అది శాపం, అది నీ దగ్గరికి వస్తుంది మరింత శాపంగా, శాపానికి శాపం పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది నాన్న ఈ యొక్క కృతజ్ఞత కూడికలో ప్రభు గ్రహించండి, ఒక విషయం నేర్చుకోనండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, దేవుని బిడ్డల్ని ప్రేమిస్తున్నానా? మందిరానికి నన్ను ప్రేమించుకొని వస్తున్నానా, నా లాభం కొరకు వస్తున్నానా, దేవుని బిడ్డల క్షేమం కొరకు, దైవజనుడి క్షేమం కొరకు దేవుని ప్రేమించి వస్తున్నానా? నీ క్షేమం అనేది దేవుడు చూస్తాడు, దేవుని ఇంటి క్షేమం అనేది నువ్వు చూడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక దినాన మీరు దేవుని మాటలు పలకటానికి దేవుడు మిమ్మల్ని నమ్ముతాడు. నేను మీలా దేవుని వాక్యం విన్న విశ్వాసనే. 1996లో నేను రిజైన్ చేశాను. 94లో నేను బెంగళూరులో జాబ్ జాయిన్ అయ్యాను. 94 నుంచి 96 నేను రిజైన్ చేయకముందు మా చర్చిలో నాకు పాస్టర్ గారు ఉండేవారు. నా మనసు ఆయన మీద ఎంత ఉండేదంటే, నాకు పెళ్ళైన తర్వాత మా భార్య చూసి, నేను 96లో రిజైన్ చేసి వచ్చాను, ఆయన కూడా పెద్ద కంపెనీ రిజైన్ చేసి వచ్చాడు. నేను ఎలా చూసేవాడినో తెలుసా ఆయన్ని? ఆయన ప్రతి అవసరతను కనిపెట్టేవాడిని. మీరు కనిపెడుతున్నారా? ప్రతి ఆయనే అవసరతలో ఉన్నాడు. ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవునిని, దేవుని సేవకుడిని, దేవుని సంఘాన్ని మీరు ప్రేమిస్తే ఈ భూమి మీద ఏ శక్తి మీకు వ్యతిరేకంగా నిలబడలేదు. ఆ 7:47 కదమ్మా అది లూకా సువార్త నేను చెప్పింది. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె విస్తారమైన పాపములు, ఆమె ప్రేమించిందంట పాపాలు ఎవరిని ప్రేమిస్తే పాపాలు క్షమింపబడవు. ఈ రోజుల్లో మనుషులు దేన్ని పడితే దాన్ని ప్రేమిస్తున్నారు, దాన్ని బట్టి పాపాలు క్షమింపబడవు. దేన్ని బట్టి క్షమింపబడతాయి అంటే ఆయనను ప్రేమిస్తే క్షమింపబడతాయి. నీ జీవితంలో కొన్ని పాపాలు నిన్ను పట్టుకోలేవు నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే. హల్లెలూయా. నీ జీవితంలో కొన్ని పాపాలు నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టిన పాపాలు, వదులుకోలేక అల్లాడుతున్న పాపాలు నిన్ను ఇబ్బంది పెట్టలేవు, కడగబడి కొట్టుకొని వెళ్ళిపోతాయి వరదలో. నువ్వు యేసుని ప్రేమిస్తే, నువ్వు నీ సేవకుడిని ప్రేమిస్తే, నువ్వు నీకు ఇచ్చిన సంఘాన్ని ప్రేమిస్తే. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు మా పాస్టర్ గారు కూతురు, నీ అంత ఉంటుందేమో, ఇంటర్మీడియట్ 10th చదువుతుంది. నేను చర్చి లోపలికి వెళ్ళే టైంకి గబగబా బయటకు వచ్చింది. స్పీడ్గా సన్నగా ఉంటుంది, చిన్న పాప. అప్పట్లో ఇంత ఉంది చిన్న పాప. వచ్చిన తర్వాత, ఏమైంది సోఫీ, ఏంటి వచ్చావంటే, ఏం లేదని వెళ్తుంది. నువ్వు ఇట్రా, వాళ్ళంతా చాలా చిన్నపిల్లలు, నీకు దెబ్బలు పడితే చెప్పు, ముందు ఆ హెయిర్ సరిగ్గా పెట్టు, బెంగళూరు స్టైల్లో దెయ్యంలాగా ఏలాడిది వెనకబెట్టి ఫస్ట్ అంటే వెనకబెట్టింది. చెప్పు ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏమీ లేదు, నేను కాలేజీకి వెళ్ళాలి, డాడీని ఒక పెట్రోల్కి డబ్బులు ఇమ్మన్నాను బండికి, నా దగ్గర ఎక్కడో నేను పర్స్ తీసి చూపిస్తున్నాడు అని. అంటే పర్స్ తీసి చూపిట్టు నేను చూశాను, విషయం ఏంటో నాకు తెలియదు, ఈ పాప చెప్పింది. నేను అన్నాను విట్రా, నా దగ్గర ఉంటే అప్పట్లో లీటరు 14 రూపాయలు ఎంతో, 12-13 రూపాయలు. నా దగ్గర 20 రూపాయలు తీసిచ్చి, నువ్వు పెట్రోల్ కొట్టుకొని వెళ్ళు, సేవకుడిని ఇబ్బంది పెట్టద్దు. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం.
మనసు ఏంటి? ఆయనను డిస్టర్బ్ చేయొద్దు. ఆయన ఉన్నత స్థాయిలోని ఉద్యోగాన్ని వదిలి సేవకు వచ్చాడు. పిల్లలకి ఇయలేకపోతాడని ఆయన బాధపడతాడు. ఆయన బాధ పెట్టద్దు, ఆయన గాయపెట్టద్దు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకు కొడుకు ఒక కుమార్తె, ఇద్దరూ ఇప్పుడు ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయారు. 20 రూపాయలు పెట్రోల్కి లేని పాస్టర్ గారి పిల్లలు ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోయారు. నేనేం చెప్తున్నాను తెలుసా? ఆయన దేవుడిని ప్రేమించాడు, ఆయనకి దేవుడు ఏం తక్కువ చేయలే. ప్రైజ్ ది లార్డ్. సేవకుడిని ప్రేమించడం అంటే ఏంటో మీకు నేను ఉదాహరణ చెప్పాను. ఒకసారి కాదు, అనేక సార్లు. దేవుడిని నమ్ముతాడు. సంఘాన్ని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించే విధానం, పాస్టర్ గారు చర్చికి వచ్చి వాక్యం చెప్పే సమయానికంటే ముందు నేను సేవకుడిని కాదు, అప్పుడు విశ్వాసిని, ఇంకో అమ్మ, ఇంకొక తమ్ముడు, మనం ఒక అరగంట ముందే చర్చికి వచ్చి చర్చి రెడీ చేసేసిన తర్వాత అరగంట దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేద్దాం, సంఘమంతా దీవించబడాలి, ప్రార్థన చేద్దాం. ఆయన చెప్పేవాడు కాదు, మేము చేసామయ్యి. సంఘాన్ని ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి సేవకుడిని ప్రేమిస్తే దేవుడు అంటాడు, పద నేను ఇంకో స్థలంలో నిలబెట్టాలంటాడు. నువ్వు నీకున్న సంఘంలో నువ్వు నీ సంఘానికి దీవెనయ్యావు కదా, ఇంకా ఎక్కువ మందికి దీవెనవ్వాలి. ఇక్కడుంటే దీపం ఇక్కడ పెట్టావనుకో మీ వరకే వెలుగు, కానీ ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీద పెట్టినప్పుడు అందరికీ వెలుగుగా ఉంటుంది. నువ్వు కొంచెం కింద పెట్టద్దు. ప్రైజ్. దీపస్తంభం మీద పెట్టేవాడెవరు? ఆయనే. ప్రైజ్ ది లార్డ్. యోసేపు అంటే ఎవరికీ తెలియదు, కానీ దేవుడు పెట్టిన తర్వాత ప్రపంచమంతా యోసేపు అంటే ఎవరో తెలుసుకున్నారు. మోషే అంటే, అబ్రహాం అంటే, యాకోబు అంటే ఎవరికి తెలుసు? దేవుడు ఎత్తి అక్కడ పెట్టిన తర్వాత అందరికీ తెలిసిపోయారు. ఎందుకో తెలుసా? సింపుల్ థింగ్, చాలా చిన్న రహస్యం. ప్రేమించారు. ప్రేమించడం అంటే ఎలాగుంటుందయ్యా అని మీకు ఒక స్పష్టత కొరకు నేను ఈ ఉదాహరణలో చెప్పాను. ఆయన నన్ను చూసి సంతోషించాడు. ఆయన ఆలోచనలో మాటలు నాకు ముందే తెలిసాయి. ఆయన నన్ను చూసి నేను అనేవాడిని, సేవకుడిని, పాస్టర్ డోంట్ వర్రీ పాస్టర్, హీ విల్ కమ్ అనేవాడిని. ఏంటి పక్కన నీలాంటి వాళ్ళు, ఏంటి డోంట్ వర్రీ హీ విల్ కమ్మా? ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పలే, ఈయన ఏం చెప్పలేదు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? ఆయన హృదయంలో ఏం నడుస్తుందో నాకు అర్థమవుతుంది, నా హృదయంలో ఏం నడుస్తుందో ఆయనకు అర్థమవుతుంది. మేమిద్దరం చర్చిలో ఉన్నామంటే చర్చి మీద అగ్ని దిగినట్లుండేది. చర్చి పెట్టేది కాదు, ఇద్దరు ఏకత్వంలో ఉంటే. ప్రైజ్ ది లార్డ్. సో మచ్ సో, నేను బెంగళూరు నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, బ్రదర్ సుధీర్ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎంతైనా అగ్ని తగ్గిందన్నారు. అగ్ని తేవటానికి రావటానికి అక్కడ ఏముందంటే ప్రేమించే ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వున్న స్థలంలో నీవు నీ చుట్టూన్న నీ సొంత తమ్ముడికి, అన్నకి, అక్కకి, తాతకి నువ్వు దీవెనవ్వాలా? నీ సేవకునికి నువ్వు దీవెనగా మారాలి. దేవుడు అంటాడు, నువ్వు అక్కడ కాదు, దా. ఉన్న స్థలంలో దీవెనగా మారావు కాబట్టి తప్పనిసరిగా ఇంక అనేకులకి దీవెనగా మారుతామని దేవుడు తీసుకెళ్ళి కొంచెం పైన పెడతాడు. ప్రజల మనం ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా కాదు, ప్రేమించాలి. ప్రజల ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. సంఘం నీకేమిస్తుంది? వాక్యం చెప్పి ఆకలేసి అన్నం లేకుండా వెళ్ళిన రోజులు అనేక సార్లు ఉన్నాయి నాకు. కానీ సంఘాన్ని ప్రేమించాం. వాళ్ళ కొరకు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎవరు? సేవకుడు చేస్తే ఓకే, ఉపవాస ప్రార్థనప్పుడు చేస్తే ఓకే. సేవకుడు కాదు, ఉపవాస ప్రార్థన కాదు, ఒక విశ్వాసం వెళ్ళి సంఘం కొరకు ఉపవాస ప్రార్థన చేయటువంటి చర్చిలో దేవుడు చూస్తున్నాడు. మీరు అలా దీవించబడాలని. ఆమేన్.
సాధ్యమైతే మీరు కూడా నేను దీవెనగా మారినట్లు మీరు మారాలని. ప్రైజ్ ది లార్డ్. నిన్ను గూర్చి వేరే దేశంలో మాట్లాడుకుని అక్కడ వాళ్ళు దీవింపబడతారు. అలా దీవెనగా నువ్వు మారాలి అంటే నువ్వు ఉన్న స్థలంలో దీవెనగా లెగవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉన్న స్థలంలో దీవెనగా లెగవాలి. నువ్వెవరు గూర్చి చూడవసరంలా, నువ్వు దీవెనగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సమయం అయిపోయింది. ఇంకా వాక్యం చెప్పునా అంటే నేను వాక్యం చెప్పాను, కానీ దేవుడు మాట్లాడమని చెప్పాడు. మా బాబు స్టేట్స్లో ఉంటాడు. మీకు వ్యక్తిగతంగా కొన్ని విషయాలు చెప్తే అర్థమవుతాయి అని చెప్తున్నాను. ఐ నో దెర్ ఇస్ ఏ లీడింగ్, నాకు ఆ నడిపింపు ఉంది కాబట్టి చెప్తున్నాను. మా బాబు దగ్గరికి మొన్న గత సంవత్సరం మేలో వెళ్ళాను, నేను పాస్టర్ గారిద్దరు. అక్కడ నుంచి నాకు ఒక ఆత్మీయమైన విషయాలు బోధించిన ఒక 80 సంవత్సరాలని ఆయన ఒక షికాగో పైన ఒక చోట ఉంటారు. నేను మా బాబు దగ్గర నుంచి అక్కడికి 2.5 గంటలు 3 గంటలు ఫ్లైట్లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో వచ్చినప్పుడు వాళ్ళ యొక్క టీచింగ్స్ నేను విన్నాను. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర ఉంటే 105 ఎకరాలు అది. వాళ్ళ ఆదివారం నేను చర్చిలో నేను ఉన్నాను. సడన్గా ఒక సిస్టర్ లేచి అమెరికాలో నా గురించి సాక్ష్యం చెప్తుంది. వాళ్ళ మధ్య వాళ్ళంటారు 140 కోట్ల ప్రజల్లో ఈ అమ్మాయిని నిన్ను ఎరగటం ఏంటి, నువ్వు ఆమెను ఎరగటం ఏంటి? ఆదివారం చర్చిలో ఈ పాస్టర్ గారు నాకు తెలుసు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నువ్వు ఇక్కడే ఉంటావు కానీ నీ ప్రకంపనాలు దేశాల్లో వినిపిస్తాయి. ఇప్పుడు నువ్వు కూర్చున్న ఈ స్థలంలో నీ పక్కన ఉన్న చెల్లికి, అన్నకి, తమ్ముడికి నీ యొక్క పవిత్రమైన ప్రేమ కావాలి. అటువంటి బిడ్డలుగా మీరు దీవింపబడినప్పుడు ఇక్కడి నుంచి లేపబడేవారు చాలా నాణ్యత కలిగిన పాత్రలో లేపబడతారు. నాణ్యత కలిగిన పాత్రలు లేపబడతారు. దేవునికి స్తోత్రం. సో పెద్ద రహస్యం ఏమి లేదు, సింపుల్. లవ్ గాడ్. చెప్పండి. గుడ్ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. లవ్ గాడ్ ఏంటండి? లవ్ గాడ్. నెక్స్ట్ లవ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏంటండి? లవ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఆ మూడవది లవ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘాన్ని ప్రేమించండి, దేవుని సేవకుని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. ఇట్లా దేవుని సేవకుని ప్రేమించడం అంటే, దేవుని సంఘాన్ని ప్రేమించడం అంటే మీకు 2 ఉదాహరణలు నేను చెప్పాను. ఇక మిగతావన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. ఎందుకంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంటే 30 సంవత్సరాలు రోజుకి 24 గంటలు, ఇప్పుడేమో 5 నిమిషాలు అవ్వాల 24 గంటలు ఉంటాయి. 30 సంవత్సరాలు 24 వేసుకుంటే మీరు ముసలోళ్ళు అయిపోతారు. అవసరమైనయే చెప్తున్నా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయాలకి దీవెనకరంగా ఉందా? ఇది ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఉంది. కొన్ని పరీక్షలు రావటం నిన్ను దేవుడు పైకి లేపటానికి, నిన్ను దేవుడు అదే దీవెనలో ఉంచటం ఆయనకి ఇష్టం లేదు. మరొక దీవెన స్థాయికి తీసుకువెళ్ళటానికి, అదే ప్రార్థనా స్థితిలో ఉంచడం నీకు ఇష్టం లేదు. అత్యాశక్తి, ఇంకా మంటగలిగిన, ఇంకా జ్వాలలు ఎక్కువైన ప్రార్థనలోనికి తీసుకువెళ్ళటానికి కొన్ని సందర్భాలు తీసుకొస్తాడు. అదే ప్రేమలో ఉండటానికి ఆయనకి ఇష్టంలా, ఇంకా తీవ్రత కలిగిన ప్రేమలోనికి నిన్ను తీసుకువెళ్ళటానికి కొన్ని సందర్భాలని ఆయన అనుమతిస్తాడు. అదే విధమైన గ్రహింపులో నువ్వు ఉండటం ఆయనకి ఇష్టంలా, ఇంకనూ ఎదిగిన అదే విధమైన సాక్రిఫైస్ లేకపోతే సమర్పణ కలిగిన జీవితంలో ఆయనకు ఉండటం ఇష్టంలా, ఇంకనూ సమర్పణ కలిగిన యొక్క జీవితంలో అనుకున్నారు రావాలని ఆశపడతాడు. అందుకనే మనం ప్రభువుకి భయపడి మనం ప్రభుతో నడిచేవారం అయితే, ఆమేన్, మీ జీవితాల్లో దేవుడు సమకూర్చి సమస్తమును మేలుకు ఆయన జరిగించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 9:10 అయింది. ఎన్ని గంటలకు బ్రదర్ భోజనాలు? చెప్పండి. నా కొరకు చెప్పదు. ఇప్పుడు తిందాం భోజనాలు. చెప్పండి. మా చర్చిలో కొంతమంది ఉన్నారు. మామూలుగా సంవత్సరంలో ఒక 5-6 సార్లు కనిపిస్తారు. ఎప్పుడు కనిపిస్తారు? క్రిస్మస్కి, 31st పర్ఫెక్ట్గా చెప్పారు సిస్టర్. నా వాడు దానికి కూడా కనపడ్డా. ఇక్కడ కృతజ్ఞత గుడికి కదా,
చర్చిలో కూడా కాదు, మీ ఇంట్లో ఈ భోజనాల దగ్గరికి వచ్చి హడావుడి చేస్తూ ఉంటాడు. అర్థమైందా? వాడు చర్చికి రాడు, కానీ చర్చిలో వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత కూడకలో ఎక్కడ ఎప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయో తెలుసు. వాడికి భోజనాలు ఎక్కడ ఉంటాయో తెలుసు. చిన్నోడు కాదు, మంచి మామూలుగా ఒక 5-6 అడుగులు ఎత్తుంటాడు, మంచి ఇదిగా ఉంటాడు. కానీ ఎవరు ఏమనుకుంటారని కూడా అనుకోడు, ఫస్ట్ వచ్చేస్తాడు అంతే. ఎక్కడైనా భోజనాలు అంటే మా వాళ్ళు అంటే వచ్చాడా చూడంటే, వచ్చడం ఏంటి, ఆల్రెడీ ఆ టేబుల్ దగ్గరే ఉంటాడు వాడు. మళ్ళీ అందరితో రోజుకు చర్చికి వచ్చే వాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడతాడు. వాళ్ళ అమ్మ నాన్న రెగ్యులర్గా వస్తారు, వీడు రాడు. కానీ వీనికి అక్కడ మీటింగ్కి రావడానికి మాత్రం వచ్చేస్తాడు. వాడికి చెప్తారో లేకపోతే వాడు కనుక్కుంటాడో నాకు తెలియదు, కానీ మరి ఇక్కడ పరిస్థితి అలా లేదనుకుంటున్నాను నేను. అట్లాగ వచ్చినోడైతే నన్ను తిడతాడు, రాపురా బాబు నేను భోజనానికి వచ్చానని. సో మీరు ఎవరు లేరు అనుకుంటున్నాను, ఎందుకంటే చర్చిలో చూసిన ముఖాలు ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో క్లుప్తంగా కొంచెం దేవుని యొక్క వాక్యంలోనికి వెళదామా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీకు ఉపయోగపడింది నేను చెప్పాలని నేను హెచ్చరింపబడి చెప్పాను. మీకు మిమ్మల్ని సంతోషపెట్టాలనో లేకపోతే ఇట్స్ నాట్ టైం పాస్ కోసం కాదు, చాలా ఇంపార్టెంట్. మీరు చేసి చూడండి, మీ జీవితాలు ఎక్కడ ఉంటాయో చూడండి. మనిషి కాదు నిన్ను ఎత్తితే నువ్వు ఆ స్థలంలో ఉండి, వేరే వాడు మనిషి నిన్ను పైకి ఎత్తినప్పుడు ఆ స్థలంలో ఇంకొకడు కూడా వస్తాడు, ఎందుకంటే వాడిని మనిషి ఎత్తుతాడు కాబట్టి. దేవుడు నిన్ను ఎత్తితే ఆ స్థలంలోనికి ఎవడు రాలేడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ రావడానికి ప్రయత్నించిన స్థలం సరిపోదు, ఎత్తిన వాడు వాడిని పడేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దానియేలుని పైకి ఎత్తాడు, అవునా? షడ్రక్ మెషక్ అబేద్నెగోని పైకి ఎత్తాడు, యోసేపును పైకి ఎత్తాడు, మోషేని పైకి ఎత్తాడు, పౌలును పైకి ఎత్తాడు. దేవుడు ఎత్తి నిలబెడితే మనుషులు కిందకి లాగలరా? నువ్వు అక్కడ నిత్యము ఫలించే ద్రాక్ష చెట్టు వలె నువ్వు ఉంటావు. అటువంటి బిడ్డలుగా మీరు మర్చిపోవద్దు, దేవుణ్ణి ప్రేమించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు అవమానాన్ని భరించండి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను సేవకుడిని గురించి, సంఘం గురించి ప్రేమించడం అంటే ఏంటో చెప్పాను, 2 ఉదాహరణలు. దేవుణ్ణి ప్రేమించటము అంటే దేవుని కొరకు అవమానాన్ని భరించండి, దేవుని కొరకు కష్టాన్ని సహించండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అవమానాన్ని, కష్టాన్ని, రిజెక్షన్ని సహించు. ఆ పాపపు స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు, పాపపు స్త్రీ అని ఎవరు చెప్పారు? యేసే చెప్పాడా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె జీవితం తెలిసి అంటున్నారు, ఏం సంగతి మనకు తెలీదా? ఊరంతటికీ ఆమె గురించి తెలియదు అనుకుంటుందా ఏంటి? ఆమె గురించి తెలిసిన ఆమెకు తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఆయన దగ్గరికి రావటం అంటే ఎంత కష్టం. దాన్ని ఏమంటారంటే హ్యూమిలేషన్, తగ్గించబడటం, రిజెక్షన్. ఆమెను తోసివేయబడిన ఒక ఆమెను చూసిన వాడు ఏంటి ఇక్కడికి వచ్చావు అన్నట్లుగా వాళ్ళందరూ ఆమెను ఆ విధంగా, మిమ్మల్ని గనక ఒక పెళ్ళికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు వచ్చాడా అన్నట్లు ఇట్లా తిరిగితే నీకు ఎలా ఉంటుంది? దానంతటినీ కూడా ప్రభువు దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళటానికి ఆమె దాని పడక ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళింది. ప్రభు అన్నాడు, ఈ అవమానాలన్నీ పక్కకు దూసి వచ్చింది. అప్పుడు అన్నాడు, ఈమె నన్ను ప్రేమించింది. దేవుని ప్రేమించడం ఏంటో తెలుసా? దేవుని కొరకు అవమానం పక్కన పెట్టండి. దేవుని కొరకు నిన్ను తగ్గించి హీనంగా చూసినప్పుడు పర్వాలా, పక్కన పెట్టు. నేను తక్కువగా మాట్లాడినప్పుడు పర్వాలా, దేవుని కొరకు పక్కన పెట్టు. దేవుడు చెప్పాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని. ప్రైజ్ ది లార్డ్. నన్ను నువ్వు విస్తారంగా ప్రేమిస్తున్నావు అని దేవుడు చెప్పాలి అంటే ఆయన కొరకు అవమానాన్ని, ఆయన కొరకు రిజెక్షన్ని, ఆయన కొరకు హ్యూమిలేషన్ని నువ్వు తోసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అంత సాధ్యమా? ఒకవేళ నువ్వు గనక వస్తే అప్పుడు ప్రభు అంటాడు, వెనక తట్టు కన్నీళ్లతో నా పాదాలు కడుగుతూ ముద్దు పెడుతూ ఆమె యొక్క శిరోజాలతో ఆ వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తున్న ఆమె
నన్ను విస్తారంగా ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించడానికి ఆమె ఎన్ని అడుగులు వేయాల్సి వచ్చింది. పిలవని పేరంటానికి వెళ్ళింది. ఆమెను ఎవరు పిలవలేదు. అక్కడ వెళ్ళగలిగింది తీసుకొచ్చింది అక్కడికి. దేవునికి స్తోత్రం. కన్నీటితో ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించడం ఎట్లా తెలుసా? కన్నీటితో ప్రేమించాలా? దేవుని చప్పట్లో కొడదాం. ఎలా ప్రేమించాలా దేవుణ్ణి? You must love God with your tears. కష్టంలో కన్నీళ్ళు వస్తాయి, దుఃఖంలో కన్నీళ్ళు వస్తాయి, ప్రేమలో కన్నీళ్ళు వస్తాయి. తెలుసా, మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఇక్కడ తుమ్మలపాలెం అని, ఇక్కడ కొంతమంది తెలుసు, ఇక్కడ కృష్ణానది పక్కనే. మేము వెళ్ళిపోతుంటే పట్టుకుని ఏడ్చేది. వాళ్ళ కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు మొత్తం కలిపితే 9 మంది పిల్లలు, 9 మంది ఆమెకి. ఈ క్రిస్టమస్కి దేనికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు పంతుళ్ళు, పాస్టర్లు ఇద్దరు కూడా అందరిని పట్టుకుని వెళ్ళే వాళ్ళందరికీ ఒకసారి ఒక్క రౌండ్ వేసేది. అందరిని ఏడుస్తూ ఉండేది, పంపిస్తుంది. నేను అనుకున్నాను, ఈ పిచ్చిది ఏడుస్తుంది ఏంటి అనుకునేవాడిని. దగ్గర తీసి అయ్యా అని ఏడ్చేది. చీర తీసుకొని కళ్ళు తుడుచుకునేది. మరి ఉద్రేకపూరితంగా ఉందేమో అనుకునేవాడిని. కాదు, వాళ్ళ కూతుర్ల మీద, వాళ్ళ కొడుకుల మీద, మనవళ్ళ మీద, మనవరాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆమెకు. ప్రైజ్ ది లార్డ్. రోడ్డు మీద దాకా నడిచి వచ్చేది బస్సు ఎక్కిటానికి. ఏమిటది? ప్రేమ. ఆమేన్. మరి అయితే నేను ఒక మాట చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించటం, కన్నీళ్లతో ప్రేమించే కృపీ ప్రభు అని అడగండి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. కన్నీళ్లతో ప్రేమించే కృపీ ప్రభు. నేను ఆస్తి అడగట్లేదు. ఆమేన్. నాకు గొప్ప పరిచర్య అడగట్లేదు, గొప్ప పేరు అడగట్లేదు. కన్నీళ్లతో నిన్ను ప్రేమించే బిడ్డగా నాకు కృప చాలు. ప్రైజ్ ది లార్డ్. నీ యొక్క జీవితం దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను, చాలా క్విక్గా ముగిస్తాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే దేవునిని ఘనపరచుట. దేవునిని ఘనపరిచే హృదయం గురించి 3 విషయాలు మీతో నేను చెప్తాను. దేవునిని ఘనపరిచే హృదయం. దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, దేవునిని ఘనపరిచే హృదయం. ఆమేన్. మనకు తెలుసు కదా, స్తుతియాగం చేయువాడు, ఎన్నో అధ్యాయం కీర్తనలది, ఆయనను ఘనపరచువాడు. ఎన్నో అధ్యాయం అండి అది? 49 50 అధ్యాయము 23వ వచనం. 50 అధ్యాయం కీర్తనలు 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచు కొనెను. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము. అంటే దేవుడు రక్షణను కనపరచడమే కాదు, దేవుడు తనను తాను కనపరుచుకోవటానికి నువ్వు మార్గం సిద్ధం చేసుకోవాలి. దేవుని విషయాలు మనకు కనపడటానికి, ఇప్పుడు సపోజ్ నేను మీ యొక్క సేవకురాలు యొక్క జీవితంలో, సేవకుడు యొక్క కుటుంబంలో జరిగిన యొక్క వేదనను మీకు నేను చెప్తూ, సంఘంలో ఒక వ్యక్తికి వస్తే, సేవకుడికి వస్తే అని నేనేం చెప్పానంటే, దేవుని యొక్క విషయాలు ఏమిటో అవి మీకు నేను చెప్పాను. పరిస్థితి వచ్చింది, కానీ దేవుని విషయం ఏంటో మనకు కనపడిందా? ఏదో ఒక సమస్యను గట్టెక్కామని నువ్వు అనుకుంటున్నావా? కానీ దేవుని యొక్క విషయం నీకు కనపడిందా? ఆ కనపడిందే మీకు నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను మహిమపరిచే హృదయం నీదైతే పరిస్థితుల్లో ఉన్న అందరూ వెళతారు, కానీ కనపడేది నీకు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఏం కనపడుతుంది? రక్షణ కనపరచునట్లు. అక్కడ రక్షణ. సో దానంతట్లోనికి మనం ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళొద్దు, కానీ దేవుడు తనను తాను కనపరుచుకొనున్నట్లు మహిమపరిచే హృదయం గలవాడు, వాడు మార్గము ఏముందండి అక్కడ? సిద్ధపరచు.
దేవుని స్తోత్రం. వాడు మార్గము సిద్ధపరచు. దేవుడు పరిచాడా, నువ్వు పరిచావా? ఏమండి, తెలుగు మనందరికీ వచ్చు కదా బాగానే. మా భార్య కంటే తెలుగు సరిగ్గా రాదు, కానీ వస్తుంది. కానీ రాయలసీమ భాష వస్తుంది, రైట్? టేబుల్ జరపమంటామా మనం? వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు నన్ను కొడతారు, వాళ్ళు ఏమంటారో చెప్తే రాయలసీమలో దొబ్బు అంటారు. దొబ్బరా, టేబుల్ దొబ్బు అంటారు. నేనన్నా పెళ్ళైనప్పుడు ఇది బూతు మాట మా ఏరియాలో అన్నా. అవునా? నిన్ను దొబ్బండి అని మాట్లాడుతుంది. ఇప్పుడు అంది మంచం జరుపుతున్నాం మేము, దొబ్బండి అంది. అవును, తర్వాత చూడండి మీ అందరూ వెళ్ళి ఆమెతో మాట్లాడండి మీరు కావాలంటే. ఇదే అట్లా మాట్లాడకూడదు గ్రేస్ ఇక్కడ అని చెప్పాను నేను. వాళ్ళ భాష వేరు, కానీ మనందరికీ తెలుగు ప్రభు కృపలో బాగానొచ్చు. దేవునికి స్తోత్రం. వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. దేనికి సిద్ధపరచుకున్నాడట? దేవుడు ఏదో కనపరచాలనుకున్నది వాడికి కనపడేటట్లుగా మార్గం సిద్ధపరచుకున్నాడట. ఎప్పుడు? వాడు ఆయన మహిమపరిచేవాడు. దేవునికి స్తోత్రం. దేవునిని మహిమపరిచే హృదయం నీకుంటే, నీ అగ్నిగుండములోను, నీ సింహాల బోనులోను, నీ చిల్ల పెంకులతో గోక్కుండే స్థలములోను, రొట్టె ముక్కలు కింద పడితే తినాలని ఆశపడే స్థలములోను, సంకెళ్ళతో ప్రాణము బాధింపబడిన సమయంలోను నీకు ఆయన కనిపిస్తాడు. ఎందుకంటే నీ హృదయంలో మార్గము ఆయన్ని చూచే విధంగా సిద్ధపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఎలాగుండాలైతే? మహిమపరిచే హృదయంగా, దేవునిని ఘనపరిచే హృదయంగా ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. బైబిల్ అంతా నిండి ఉన్నది. వీడికి ఆ మార్గం కనిపిస్తుంది, వీడికి ఆ మార్గం కనపడుతుంది. ఎర్ర సముద్రం ముందు నుంచొని అయ్యో ఫరో వస్తున్నాడు, చంపేస్తాడు, నీకు అక్కడ మాకు సమాధులు లేవా అని ఏళ్ళు అరుస్తుంటే మోషే అన్నాడు, కర్రెత్తి మీరు ఊరికినే నిలుచుండి ఆయన ఇచ్చు రక్షణను చూడండి అంతే. ఎందుకు? ఆయన మహిమపరిచే హృదయానికి ఆయన కనిపించే విధంగా వీడి మార్గం సరిగ్గా ఉంటుంది. ఇతడు చూడగలడు. మహిమపరిచే హృదయం లేనివాడు మార్గం వంకరగా ఉంటుంది. మాకు ఐగుప్తులు చావటానికి పాతి పెట్టడానికి సమాధులు లేవా? అరే వంకరగా ఉంది నీ మార్గం. చూడరా, నువ్వు దేవుడు ఇంకా ఎక్కువగా మహిమపరచుకోబోతున్నాడు చూడండి అంటాడు ఈయన. నువ్వు చూడటం సంగతి ఏమో కానీ మాకేం కనపట్టలేదు, మా పరిస్థితి ఏంటో ఆలోచించండి. దేవునికి స్తోత్రం. అదే కొంచెం కూర తిప్పుతున్నట్లున్నారు వీళ్ళు, ఇంకా ఆగరు. వాసన ఇక్కడ దాకా వస్తుంది. అవునండి, మీ అందరికి వస్తుందా, నాకే వస్తుందా? వాళ్ళు అప్పుడే బకెట్లు వేస్తున్నట్లున్నారు, ఇంకా ఆగరు మీరు. దయచేసి కొంచెం మూత పెట్టండి, ఒక్క 10 నిమిషాలు మూత పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. వానికి మార్గం, ఆమేన్, వాడి మార్గము సిద్ధపరచుకుంటాడట. వండర్ఫుల్ గాడ్. దేవుడిని చూడటానికి, దేవుడు నీకు కనపరిచేవి నీవు దానిని చూడటానికి నీకు సరి అవ్వవలసిన మార్గం నీ హృదయం. ఈ హృదయ మార్గం సరి చేయబడినప్పుడు దేవుడు కనపరుచుకునేవి నువ్వు చుట్ట మొదలు పెడతావు. ఒక మందిరంలో ఒక కష్టం వచ్చింది, ఒక సేవకుడికి ఒక కష్టం వచ్చింది, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఒక కష్టం వచ్చింది. నువ్వు చూడగలవు, ఇతరులు చూడలేరు. అయితే చూచేవాడు దర్శనంతో కాదు, కళతో కాదు, ప్రవచనంతో కాదు, చూడగలిగేవాడు మార్గము సిద్ధపరచబడి ఉంటుంది, వాడు చూస్తాడు. కొద్ది కాలం ఓపిక పట్టు, మనకు రక్షణ సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని చేతుల్లోకి తీసుకున్నాడు సిమియోను. ఆ రోజు ఒక్కళ్ళే కాదు, ఎంతోమంది పిల్లలు అక్కడ ప్రతిష్ఠింపబడటానికి యెరూషలేముకి వచ్చారు.
ఎప్పుడైతే యెరూషలేముకి వచ్చిన తర్వాత సిమియోను యేసుప్రభుని చేతిలోకి తీసుకున్నాడో, నీ రక్షణను నేను కనులారా చూచి నేను ఏమంటున్నాడండి, నేనిక వెడలిపోటుకు సమాధానముగా నన్ను పోనిచ్చుచున్నావా అన్నాడు. పక్కన నాలంటుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒక బిడ్డను చేతికి పైకెత్తి, ఎన్నో అధ్యాయమో మరి చదవండి, అది లూకా సువార్త అయినది ఎన్నో అధ్యాయము, 2వ అధ్యాయమా 1వ అధ్యాయము లూకా 2:29 చదవండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను మీరు చెప్పాలి, నీ రక్షణను. అందరూ సిస్టర్తో కలిసి చెప్పండి, నీ రక్షణను కనులారా చూచితిని. అందరూ చూడలేదా అక్కడ? సిమియోను ఓపికగా దేవుని మహిమపరుస్తూ ఈ దినం కొరకు వేచున్నాడు. ఎంతోమంది బిడ్డలు తన చేతికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ప్రతిష్ఠిస్తున్నాడు సిమియోను దేవుని మందిరంలో పనిచేయాలి. ఎంతోమంది వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాడు, పంపిస్తున్నాడు. కానీ యేసు ప్రభు రాగానే అంటున్నాడు, యేసు ప్రభు ముఖంలో ఏమి ఇలా లైట్ ఎలగట్లా పట్టుకొని, అయ్యా నీ రక్షణను కనులారా చూచితిని. మీరు చదివిన ఆ యొక్క 50 అధ్యాయంలో ఏముంది? ఇంత మనం చదివిన కీర్తనలో చివరి వచనం ఏముందండి? 50 అధ్యాయం చివరి వచనంలో దేవుని రక్షణను కరంపరచునట్లు సిమియోను మార్గం సిద్ధపరచబడింది. యేసు ప్రభు దేవుని యొక్క రక్షణ, దేవుడు చూపించాలనుకున్నది తను చూసేవాడిగా మారాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్య, నీ యొక్క ఆర్థిక పరిస్థితులలో, నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఏమైతే చూపించాలని అనుకుంటున్నాడో అది చూచే బిడ్డవుగా నువ్వు గలిబిలి చెందకుండా, నిద్ర లేకుండా, నువ్వు నాకెవరున్నారని అరవకుండా, నువ్వు నెమ్మది కలిగి, నువ్వు సమాధానము కలిగి ఉండాలి అంటే నువ్వు చూడాలి. నువ్వు చూడాలి అంటే ఈ కనులతో కాదు, నీ హృదయంలో గ్రహించాలి. నీ ఆత్మీయమైన కనులతో చూడటం కూడా కాదు, నీ హృదయం గ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మార్గం. రేపు నువ్వు సింహాల బోన్లో వేయబడతావంటే రాత్రంతా కూర్చొని కిటికీ పట్టుకుని ఏడవలేదు దానియేలుకు వచ్చిన సమస్య, దేవుని మహిమపరిచే వ్యక్తి కాబట్టి దేవుడు ఈ దేశం మీద కన్నేశాడురా, వీళ్ళకి తప్పదు ఈ దేవుణ్ణి, మన దేవుణ్ణి సేవించక తప్పదు, నువ్వు చింత ఎద్దు, నా దేవుడు అది సమస్తం అధీనంలోకి తీసుకుంటాడు. ఆయనకి తెలుసు. చూడటానికి 7 అగ్ని కానీ వీళ్ళకు మాత్రం ఆయన ఏమున్నాడో, ఆయన ఏమి కనపరుస్తున్నాడో వీళ్ళు చూస్తారు. మీ జీవితాల పరిస్థితులు ఏమైనా కూడా ఒకటి గుర్తుంచుకోనండి, ఆయనను మహిమపరిచే హృదయం పెట్టుకోనండి. ఆయన మీకేం చేయబోతున్నాడో, కళ, దర్శనం, ప్రవచనం ఓకే, దేవునికి స్తోత్రం. కానీ నీ హృదయానికి కెపాసిటీ పెరుగుతుంది, ఇది చూస్తుంది. ఎరా నాకు తెలియదు అనుకుంటున్నావురా, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావో? నేనా? ఇది తెలిస్తే చెప్పు, ఇటు రారా. నీ జోబు ఏది? ఎందుకు జోబు? ఎవరు చెప్పారు నీకు? అరే నాకెవరు చెప్పు. ఇప్పుడు చూసావు నువ్వు? నేను చూడవసరంలా, నాకు చెప్పవసరంలా, నాకు నీ హృదయం తెలుసు. రా అంటే వాడు రాడు. నిజంగా జోబులో ఏదో ఉంటుంది వాడి దగ్గర. దేవునితో కూడా అంతే. దేవుని మహింపరిచే హృదయం నీకుంటే దేవుని యొక్క విషయాలు నీ హృదయం గ్రహిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ నా దేవుడు నా కొడుకుని, నా కూతుర్ని, నా బిడ్డని ఇలా నడిపిస్తున్నాడు. అది చదవాలనుకుంటున్నాడు కానీ ఇది చదువుతున్నాడు. అది వద్దనుకున్నాం కానీ ఇది చేశాడు. అది అన్నిటికీ ప్రయత్నించాం కానీ పరిస్థితి ఇట్లా మారింది. దేవుడు ఏదో చేయబోతున్నాడు, దేవుడు చేస్తున్నాడు అని నువ్వు చూడగలుగుతావు. అయ్యో అందరూ ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, నా బిడ్డ ఇట్లా అయిపోతున్నాడని నువ్వు హడావుడి పడేది ఏమీ ఉండదు. ఎందుకంటే
దేవుడు కనపరచాలనుకున్నది నీ హృదయం చూడటం మొదలు పెడుతుంది. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుడు కనపరిచేది నువ్వు చూడాలంటే మహిమపరిచే హృదయం, ఘనపరిచే హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే కృప ఈ రోజున కృతజ్ఞత కూడికలో ఆయన ఘనపరిచే హృదయాలుగా మీరు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు అదే కృప సంఘము మీదను, అంతకంటే ముందు సేవకుడి మీదను దేవుడు ఫలింపజేయునుగాక. మీరు చూస్తారు దేవుని యొక్క విషయాన్ని, మీరు గ్రహిస్తారు ఇది దేవుడు చేస్తుంది అని. ఎందుకంటే ఆయనను మహిమపరిచే హృదయము, మార్గము, ఆయనను కనపరిచేవి చూడటానికి మీ యొక్క హృదయ మార్గమును మీరే సిద్ధపరచుకొనిన వారుగా ఉంటారు. మీరు మహిమపరిచేవారైతే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అద్భుతం. All that you want is a heart to glorify God. పరిస్థితి ఏదైనా ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను మహింపరుస్తున్నాను, నేను నీ బిడ్డను, ఘనత నీకు, మహిమ నీకు, మాకు కాదు దేవా, మాకు కాదు, నీకే మహిమ. దేవునికి స్తోత్రం. దేవుడు చూపించాడు. ఘనపరిచే హృదయానికి రెండో విషయానికి వస్తున్నాను. దేవుని సమీపంగా వాడు అనుభవాన్ని కలిగి ఉంటాడు. ప్రభు అంటాడు ఆ యొక్క మత్తయి సువార్తలో, ఏమంటాడంటే మీ పెదవులు నాకు సమీపంగా ఉన్నాయి, మీ హృదయము నాకు. లేకపోతే మరొక మాటలో చెప్పాలంటే 15వ అధ్యాయము 9వ వచనము. నేను ఈ పాయింట్ నెక్స్ట్ పాయింట్ మొత్తం 10 నిమిషాల్లో ముగిస్తాను. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు. ఏమండి, దేవునికి దగ్గరగా ఉండటం, దూరంగా ఉండటం అనేది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే హృదయం మీద ఆధారపడి ఉన్నది. వింటున్నారండి? దేవునికి దగ్గరగా ఉండటము, దూరంగా ఉండటం దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? హృదయం మీద ఆధారపడి ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు పెదాలు దగ్గరగా ఉన్నాయి, హృదయం దూరంగా ఉంది అంటున్నాడు. పెదాలు ఎందుకు దగ్గరికి వచ్చినాయి? పెదాలు దేవుని మహిమపరుస్తున్నాయి కాబట్టి పెదాలు దగ్గరికి వచ్చినాయి. కానీ పెదాలు మహిమపరుస్తూ ఉన్న హృదయం మహిమపరచట్లేదంటే వాడు నిజమైన వాడు కాదు కాబట్టి హృదయం దూరంగా ఉంది. అర్థమవుతుందండి? దేవునిని మహిమపరిచినప్పుడు నీవు దేవునికి సమీపంగా బ్రతకటాన్ని గ్రహిస్తావు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని మహిమపరిచే హృదయం ఉన్నప్పుడు నువ్వేం చెప్తావు తెలుసా? ప్రభు చూసుకుంటాడు. ప్రభు ఉన్నాడు, ఎందుకు నువ్వు బాధపడతావు? అయ్యా 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 నువ్వు మామూలులాగా లేవు, ఎక్కువసేపు రాత్రి ప్రార్థన చేసావేంటి, పడుకుంటున్నావు, లే అన్నాడు. ఏంటో లేపుతున్నావు అంటే ఆ సిరియన్లో చూడు మన చుట్టుముట్టారు, సిరియన్ సైన్యం నేను వేసుకెళ్ళటానికి వచ్చారు అంటున్నాడు ఎలీషాతో. ఎలీషా అన్నాడు నన్ను తీసుకెళ్ళటానికి వచ్చారా? వీడికి నిద్ర పట్టట్లేదు, రాత్రి ఎప్పుడు మెలకు వచ్చి ఉంటుంది, ఏ బాత్రూమ్కి వెళ్ళడానికి లేచుంటాడు, చుట్టూ కమ్మేశారు. ఇంకా రాత్రి నుంచి తెల్లారి ఎలీషా నిద్ర లేసే వరకు వీడికి నిద్ర పట్టట్లేదు. సిరియన్లు రథాలు చుట్టేసినాయి. ఎందుకంటే ఎలీషాని తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు తీసుకెళ్ళాలి? అక్కడ రాజు కోటలు ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎలీషా ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నంతకాలం మనం యుద్ధాలు చేయలేవు, ఆయన ఎత్తుకొచ్చేయండి అన్నారు. ఎత్తుకెళ్ళడానికి వచ్చారు. అటు చూసి భయపడిపోతున్నాడు. అయ్యా మన పని అయిపోయింది, చుట్టేశారయ్యా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన చుట్టూ ఉన్నవారు, మన చుట్టూ ఇక్కడ ఉన్నవారు వీరికంటే గొప్పవారు. నిశ్చింతగా పడుకో. ప్రభువా వీడికి కనిపించటంలా వీడి కన్నులు తెరువు. వీడి మార్గం సరిగ్గా ఉంటే వీడికి కనిపిస్తుంది. వీడి హృదయ మార్గం సరిగ్గా లేదు కాబట్టి వీడికి కనిపించట్లా. దేవుడు తన కనులు తెరవగానే అగ్ని రథములు ఎలీషా చుట్టూ మహా సైన్యము కనిపించింది. అప్పుడు వాడు అమ్మా అన్నాడు. ఏమిటో తెలుసా అండి, దేవునిని మహిమపరిచే హృదయానికి దేవుడు సమీపంగా ఉన్న అనుభవం ఉంటుంది. సిరియన్లు ఉన్నారా? సరే, వాళ్ళు మన దగ్గరికి రావటం కాదు, అక్కడే ఉంటారు, వాళ్ళు ముందుకు రాలేరు, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని గుడ్డితనంతో మొత్తి రెండ్రా నా వెనకని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళందరూ అన్నం పెట్టి పంపించాడు. దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలుసా? మహిమపరిచే హృదయం నీకుంటే దేవుడి యొక్క సమీపత్వాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆయన సమీపంగా ఉంటే ప్రతి ఒక్కటి ఆయనతో మాట్లాడు.
అయ్యా మా ఆయన ఇట్లా అన్నాడా ఈరోజు అని ఆయన దగ్గర ఉంటే ఆయనతో మాట్లాడతాం. లేకపోతే మీ పాస్టర్ గారు 100 కిలోమీటర్ల దూరం ఉన్న పాస్టర్ గారు మా ఆయన ఇట్లా అన్నాడంట. నీకు మీ అమ్మ దగ్గర మీ అమ్మకి చెప్తావు, లేకపోతే మీ నాన్నకి చెప్తావు, లేకపోతే మీ చెల్లికి చెప్తావు. నీకు దగ్గర ఎవరో వాళ్ళకి చెప్తావు. నీ సమస్యలు ఎవరికి చెప్తున్నావో చూడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర ఉన్నాడు అనుకో, ప్రభువా చూస్తున్నావు కదా. విశ్వాసం కాదు, దగ్గర ఉంటే ఇంక నీకు విశ్వాసం కూడా పని లేదు. నీకు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నువ్వు చూడంది నమ్మటం విశ్వాసం, నువ్వు ఎరగంది నమ్మటం విశ్వాసం. నువ్వు ఎరుగుతూ ఉండగా నువ్వు చూస్తూ ఉండగా ఇంక విశ్వాసం ఏముంది? అంటే నీ హృదయం ఘనపరిచే హృదయం అయితే విశ్వాసపు స్థాయి కూడా దాటి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమంటాడండి? మీకు సమీపంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సమీపత్వం ఎలా ఉంటుంది? ఆమేన్. ప్రతి విషయం దేవునితోనే మాట్లాడతావు. ప్రతి విషయం దేవునితో. దేవుడు కూడా నీతో మాట్లాడతాడు. ఉదాహరణ చెప్తాను, చివరి పాయింట్ చెప్పే ముందు. నేను ఫుల్ టైం సేవకు వచ్చినప్పుడు నేను బెంగళూరులో చేశాను, తర్వాత హిందూపూర్కి వచ్చాను. హిందూపూర్లో కూడా ఇప్పుడు సంఘం ఉంది. హిందూపూర్ నుంచి బెంగళూరుకి ట్రైన్లో వెళ్ళాలి. నేను వెళ్తూ ఉండగా నేను దేవునికి ఫుల్ టైంకి వచ్చినప్పుడు అన్న, ప్రభువా నేను తిన్నా తినకపోయినా అద్దె కట్టడానికి ప్రజల ముందు నీ నామం అవమానపరచబడకూడదు ప్రభువా అని చెప్పేవాడిని. ఒకరోజు నేను చాలా అవసరాలు ఉన్నాయి నాకు, కానీ నేను దేవుడిని ఎప్పుడు నా అవసరాలు అడగలేదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. కారణం ఆయన నాకు సమీపస్తుడు కాబట్టి. ఆమేన్. ఎండలో నువ్వు మీ నాన్న వెళ్తున్నాడు, మీ నాన్న సోడా తాగుతాడు, తాగరా అని ఇవ్వడా నీకు? సరే విడా నాన్న ఆపమంటావా, ఏం కావాలరా నువ్వు అడిగేదానికంటే ఎక్కువ ఇస్తాడు. ఎప్పుడు నీతో ఉంటే. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా పెద్ద ఏం అడగవు, ఆయనే ఉంటే ఇంక అడిగేది నీకెందుకో. హృదయం మహిమపరిచేదై ఉంటే ఆయన సమీపంగా ఉంటాడు. సమీపంగా ఉన్నప్పుడు పెద్ద అడిగేవాడుగా ఉండవు. నువ్వు ఏదైనా అడిగితే ఆయన మహిమ కొరకే అడుగుతావు. అది గుర్తు. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడనేది నీకు ఎలా తెలుస్తుందంటే ఆయన మహిమ కొరకు అడిగే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. నీకు అవసరం ఉన్నా నువ్వు అడగవు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మహిమ కొరకు. ఒక విషయంలో నేను అన్నాను, ప్రభువా నేను వెళ్తున్నాను నా కోసం కాదు, నీ కోసం. నా పరిస్థితి నాకేమీ అవసరం లేదు నాయనా, నీ కోసం అని నేను ప్రభుతో మాట్లాడిన. ప్రభు అన్నాడు, బెంగళూరులో రేపు నువ్వు వాక్యం చెప్పడానికి వెళుతున్నావు కదా, నువ్వు రేపు వాక్యం చెప్పేటప్పటికి నీ బనియంతో సహా నువ్వు అన్నీ కొత్త బట్టలు వేసుకొని ఎక్కుతావు అన్నాడు నాతో. ఓ దేవుడు మాటలు ఏముండదు. నీ పక్కన ఉంటే నువ్వు ఎగరాల్సిన అవసరం ఉండదు. నీకు దూరంగా ఉంటేనే దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు కనిపించాడు, యేసుకు స్తోత్రం అండి. పక్కన ఉంటే నీకు అట్లా ఉండదు. నువ్వు ఎంత ఎగురుతున్నావు అంటే అంత దూరం ఉన్నాడని అర్థం. అంతే కదా. మీ అబ్బాయి అమెరికా నుంచి వస్తే ఎగురుతావు నువ్వు, పక్కింట్లో నుంచి వస్తే ఏమి ఎగరవు నువ్వు, అవునా కాదా? వీడికి సరిగ్గా అర్థం కాదు కాబట్టి వీడు ఎగురుతాడు. నేనేమి ఎగరలా. అసలు నేను వెళ్ళేదే బెంగళూరు వెళ్ళే 5 అయ్యింది టైము. ఇంకెప్పుడుకి నేను కొనుక్కు అసలు ఆ రీజన్ కూడా లేదు. సరే ప్రభా అనుకుని నేను అసలు అడిగేవాడిని కాదు. ఆయన మహిమ కొరకు ఏదో ప్రభు దగ్గర ఆలోచించానంతే. ఆయన మాట్లాడాడు, నేను ఎవరితోనో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. ఆదివారం కరెక్ట్గా వాక్యం చెప్పడానికి ప్లాట్ఫామ్ మీద ఉన్నా. నన్ను నేను చూసుకుంటే కొత్త షర్టు, కొత్త ప్యాంటు, కొత్త బెల్టు, కొత్త బనియను, కొత్త హ్యాంకీ, అన్నీ కొత్తయే. అప్పుడు నాకు గుర్తొచ్చింది రైల్వే స్టేషన్లో వేసే చెప్పిన మాట. ఇవన్నీ మీకు ఎట్లా వచ్చినాయి పాస్టర్ గారు అంటే, బెంగళూరులోనట ఒక అతను నా వాక్యం విన్నాడట. ఆయన దుబాయ్ వెళ్ళాడట 96లో. అతను మామూలు సేవకుడుగా లేడు, చాలా జెన్యూన్గా ఉన్నాడని మా ఫ్రెండ్ కంటే ఒక 5,000 ఇచ్చాడట. 5,000 తీసుకొని నేను బెంగళూరు బ్రిగేడ్ రోడ్కి వెళ్ళి కావాల్సిన నేను కొన్నాను. నేను కానీ అవి కొనుక్కోవాలి, అట్లా దేవుడు డబ్బులు ఇచ్చాడని నాకు తెలియదు. ఆ ప్లాట్ఫామ్ ఎక్కేదాకా నాకు తెలియదు.
నేను మీకేం చెప్తున్నానో తెలుసా? నీవు అడిగితే దేవుడి మహిమ కొరకు అడుగుతావు ఆయన్ని పక్కనుంటే. అయితే నువ్వు ఆయన మహిమ కొరకు, ఆయన ఘనపరిచే హృదయం నీకుంటే ఆయన సమీపత్వాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన సమీపంగా ఉన్నప్పుడు నన్ను చూపించి ఈ లోకానికి ఎంత గొప్ప ఉన్నో అనవు. నువ్వు ఆయన మహిమ పరచడానికి, ఆయన్ని చూపించటానికి నీ మనసును పెడతావు. అయిపోయింది రెండోది. ప్రైజ్ ది లార్డ్. చివరిది మూడవది ఓ మాట చెప్పి ముగిస్తాను. ఆయనను మహిమపరిచే హృదయం నీకుంటే, హృదయం ఇచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను మహిమపరచకుండా ఆయన పడుకోడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను మహిమపరిస్తేనే ఆయనకు సంతోషం, నిన్ను మహిమపరిస్తేనే ఆయనకు ఆనందం, నిన్ను మహిమపరిస్తేనే ఆయనకు సంతృప్తి. అది నీ పని, అది నా పని కాదు. నా పని అయితే నువ్వు మహిమపరచటమే నా పని. నన్ను ఘనపరచు వారిని, అది అబద్ధమా? నిజమేనా? దేవుడు నిన్ను ఘనపరిచాడా? హలో, దేవుడు నిన్ను ఘనపరిచాడా? సమూయేలుని ఘనపరిచాడు. సమూయేలు నోటి నుంచి వచ్చిన మాట నేల రాలలేదు. నిన్ను దేవుడు కనపరిచేది ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అంటే నీ నోటి మాట దగ్గర కనిపిస్తుంది. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ నోటి మాట దగ్గర, సమూయేలు నోటి మాట దగ్గర ప్రజలు దేవునికి ఆకర్షితులవుతున్నారు. తన హృదయం ఘనపరిచే హృదయం కాబట్టి, తన మాటలు ఘనపరిచేవి కాబట్టి, తన మాటలు దేవుని పైకెత్తేవి కాబట్టి, ఆ మాటలు అనేకుల్ని దేవుని దగ్గరికి ఆకర్షిస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఘనపరుస్తాను. నేను ఘనపరుస్తే నేను ఘనపరచబడతాను. దేవునికి స్తోత్రం. సమూయేలుని దేవుడు అలా ఘనపరిచాడు. మరి మనల్ని? అయ్యా, డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, అనారోగ్యం ఉంటే స్వస్థత పరిచాడు. స్వస్థత హాస్పిటల్కి వెళ్తే చాలామంది కలుగుతుంది, కానీ నీకు కలిగే స్వస్థతను బట్టి దేవుడికి ఘనత రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఘనపరిచేవాడు. చివరిలో ముగింపులు ఏమంటున్నాను? దేవుడు నిన్ను ఘనపరచకుండా ఆయనకి చేత కాదు. హీఈస్ హెల్ప్లెస్. ఆయనకు చేత కాదు. సో 2 మెసేజ్లు చెప్పాను ఈరోజు నేను. రైట్? ఒకటి, లవ్ గాడ్, లవ్ గాడ్ సర్వెంట్, లవ్ చర్చ్ ఆఫ్ గాడ్. రెండవది, ఘనపరిచే హృదయాన్ని, ఆమేన్, ఘనపరిచే హృదయం దేవుడిని చూడటానికి వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచుకునే వారుగా వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఘనపరిచే హృదయానికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఘనపరచుటకు ఎప్పుడు దేవుడి దగ్గర ఉంటాడు. ఘనపరిచేవారి మధ్య ఉంటాడు. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసనుడై ఉంటాడు. ఘనపరిచేవారి మధ్య గాడిద మీద ఊరేగుతూ వెళ్తాడు. ఘనపరిచేవారి మధ్య ఉంటాడు. కానీ పెదాలు ఘనపరుస్తున్నాయట, దగ్గర హృదయం ఘనపరుస్తే హృదయానికి దగ్గర ఉంటాడు. దేవుడి సమీపత్వాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆయా సందర్భాల్లో నిన్న ప్రభువా నాతో నువ్వు మీటింగ్కి వస్తావా? నేను ఫ్రెండా? అక్కడికి వెళ్ళి జరిగేవి చూసినప్పుడు ఏంటి ఇలా జరుగుతుందంటే, కరెక్టే కదా, నేను నాతో వస్తావని రూమ్లో అన్నానుగా, అదే మనదేమీ లేదు ఇక్కడ. మన 40 రోజులు ఉపవాస ప్రార్థన కాదు, ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీ హృదయం ఘనపరిచేదైతే. మూడవది, ఆయన్ని ఘనపరిచిన వారిని ఆయన ఘనపరచకుండా ఆయన స్వభావం కాదది. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధుల మధ్య నీ పరిశుద్ధమైన వాక్యాన్ని నువ్వు ప్రకటించావు. వీరు ఎప్పటికీ ఇవి మరోరు. వీళ్ళ హృదయాల్లో ఇవి ముద్ర వేయబడినాయి. వీళ్ళు మర్చిపోవాలన్న వీరి వల్ల కాదు, ఎందుకంటే ఇది నీ యొక్క ఊపిరి. నీకు స్తోత్రాలు. మేమందరం కలిసి సహోదరికి బట్టి స్తోత్రం చెల్లిద్దాం. మన కుడి చేతినెత్తి దైవ సేవకురాలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం నాయన. హృదయములో నుండి ప్రభు
నాయన ఈ సంఘానికి నువ్వు మాకిచ్చిన దైవజనురాలను బట్టి స్తోత్రమయ్యా. దైవజనుడిని బట్టి స్తోత్రము దేవా. ఆమెను బయటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రము దేవా. ఇంకనూ సంపూర్ణ స్వస్థతనివ్వండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రం. నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతుల కింద పెడదాం. నమ్మకమైన మా తండ్రి, మా దేవుడు ఎటువంటి వాడంటే రోషం గలవాడు. ఈరోజు నువ్వు చెప్పిన మాటలన్నీ మా జీవితాల్లో నువ్వు నెరవేర్చే దేవుడు అయ్యా. ఈ యొక్క సంఘంతో ఇలా మాట్లాడుట నీకు ఇష్టమైంది. నీ నామం మహింపరచబడును గాక. ఇవి సాక్ష్యాలుగా వాళ్ళు రానున్న తరాల్లో ఇవి నిలిచిపోవునుగాక. నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ నీ దాసుడిని అన్ని విషయాల్లో బలపరిచి హెచ్చించి విస్తరింపచేసి సంఘాన్ని కూడా హెచ్చించి విస్తరింపజేసి స్థిరపరిచి అభివృద్ధి చేసి నాణ్యమైన పాత్రలను ఇక్కడి నుంచి లేపమని నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.